హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. నేను ఇంతకు ముందు లంచ్ బాక్స్ బ్యాగ్ వీడియో పెట్టినప్పుడు సింగిల్ పర్సన్కి కూడా బ్యాగ్ కుట్టి చూపించమని అడిగారు. మరి మీరు అడిగిన తర్వాత నేను చూపించకుండా ఉంటానా? అందులో మనకి స్టిచ్చింగ్ అంటే పిచ్చి. అందుకే ఇలా ఒక ప్యాంట్ తీసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేద్దామని స్టార్ట్ చేశాను. మీరు కూడా వీడియోని ఫాలో అవ్వండి. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసుకోగలిగేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించేస్తాను. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ముందుగా ఇలా ఒక న్యూస్ పేపర్ని తీసుకుని మనకు కావాల్సిన కొలతలు మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని కట్ చేసుకుందాం. ఇలా మీకు కావాల్సిన సైజులో ఒక బాక్స్ తీసుకుని సర్కిల్లా డ్రా చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చుట్టూ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లోనే కాకుండా మీకు ఏ షేప్లో కావాల్స్తే ఆ షేప్లో కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, చుట్టూ ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చులకు కూడా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా బేస్ పార్ట్ కోసం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎంత పొడవు కావాలో మెజర్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే 8 ఇంచెస్ అవసరం పడుతుంది. అలాగే ఈ సర్కిల్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. బేస్ పార్ట్ కోసం ఏదైతే పీస్ కట్ చేసుకున్నామో టాప్ కోసం కూడా సేమ్ సైజులో ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి. నేను ఇది స్ట్రాంగ్గా ఉండడం కోసం జీన్స్ ప్యాంటే కాకుండా ఫ్యూజింగ్ పేపరు ఇంకా లైనింగ్ క్లాత్ కూడా యూజ్ చేశాను. ఇప్పటి వరకు నేను కట్ చేసిన అన్ని పీసెస్ని ఫ్యూజింగ్ పేపర్ పైన కట్ చేసుకున్నాను. అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఐరన్ చేసి అంటిస్తే చక్కగా స్టిక్ అవుతాయి. బ్యాగ్ చాలా నీట్గా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తుంది. నేను చూపిస్తున్న ఈ ఫ్యూజింగ్ పేపర్ పెద్ద కాస్ట్ ఏమీ ఉండదండి. మీటర్ 25 రూపీస్ ఉంటుంది. ఇది నాకు ఒక హాఫ్ మీటర్ కూడా పట్టలేదు. టైలర్స్ అందరి దగ్గర ఇది అవైలబుల్ ఉంటుందండి. ఇది లేకపోయినా పర్వాలేదు. పీసెస్ అన్నింటినీ అంటించేసుకుని మిషన్ ఎక్కామంటే ఈజీగా 5 నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు. జిప్ కుట్టేటప్పుడు ఖర్చులేవి బయటికి కనిపించకుండా నీట్గా జిప్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇలాంటివన్నీ క్లియర్గా అర్థమవుతాయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చూసారు కదా జిప్పు కచ్చులు కనపడకుండా ఎలా నీట్గా వచ్చిందో. హ్యాండిల్స్ పెట్టడానికి ఇలా మార్క్ చేశానండి. క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో హ్యాండిల్స్ పెట్టేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. బ్యాగ్ స్టిచ్చింగ్ అంతా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.